చాలామంది పిల్లల్లో ఇది చూస్తున్నాం ఈ మధ్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో చాలామంది ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే ప్రీవియస్ అనుభవాలు ఉంటాయి. అదిగాక ఇందాక నేను చెప్పినట్టు మనలో ఉండే శక్తులు, మనలో ఉండే బలహీనతల యొక్క అవగాహన మనకి చాలా ఇంపార్టెంట్. ఆ అవగాహనని మనము గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుందన్నమాట. స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ని మనం ఏ విధంగా అసెస్ చేసుకోవాలి అంటే జనరల్గా ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూసినట్టయితే మనం ఏ విధంగా ఫేర్ అవుతున్నాం, ఒక ఇంగ్లీష్లో కానీ, ఒక సెకండ్ లాంగ్వేజ్లో కానీ, లేకపోతే సైన్స్లో కానీ, మ్యాథ్స్లో కానీ ఏ విధంగా ఫేర్ అవుతున్నాం అనేది ప్రీవియస్ ఎగ్జామ్స్ని మనం ఒకసారి అనలైజ్ చేసుకున్నట్టయితే దానిలో తెలుస్తుంది. కాబట్టి నాకు అన్నీ తెలుసు అనేటువంటి భావంతో ఓవర్ కాన్ఫిడెన్స్లో వెళ్ళినప్పుడు తప్పకుండా అది ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని మనం గుర్తుపెట్టుకొని యూ హ్యావ్ టు చెక్. స్ట్రెంగ్స్ ఎప్పుడైతే మనకు తెలుసు, ఇది నా శక్తులు, ఇవి నా బలహీనతల మీద మనం వర్క్ చేయవలసి ఉంటుందన్నమాట. అది తెలుసుకోకుండా నాకు అన్నీ తెలుసు అని ముందుకు వెళ్ళిన వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ రేట్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మనం గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది.